you all. మనం ఏం నేర్చుకున్న చిన్న సో మనం ప్రతి క్లాస్లో ఎట్లాగైతే చేస్తున్నామో అట్లాగే మనం ఇవాళ కూడా చేద్దాం. ఓకే, దానికి ముందు అందరికీ గుడ్ ఈవినింగ్. ఐ హోప్ యు ఆర్ ఆల్ గుడ్. చలి బాగా ఉందా నాన్న? చలి బాగా పెరుగుతుంది కదా? ఓకే. సో వాట్ దేర్ ఈస్ ఎ స్టాండర్డ్ ప్రాక్టీస్ ఇన్ అవర్ క్లాసెస్. ఏంటి, మనం ప్రతి క్లాస్ స్టార్ట్ చేసే ముందు we will do a quick recap. ఒక క్విక్ రివిజన్ చేస్తే మనకు కనెక్షన్ అనేది క్లియర్గా ఉంటుంది. ఓకే, కనెక్షన్ అనేది క్లియర్గా ఉంటుంది. వాటి క్లాస్ కూడా చక్కగా మనం నేర్చుకోవచ్చు. ఓకే, సో కాబట్టి అందుకోసం ఏం చేద్దాం, ఒకసారి మనం క్విక్గా ఒక రివిజన్ చేద్దాం. ఓకే, లాస్ట్ క్లాస్లో ఏం డిస్కస్ చేసామో అది మనం రివిజన్ ఒకసారి చక్కగా చేద్దాం నాన్న. ఓకే, సో మనం ఏం చేశానన్న లాస్ట్ క్లాస్లో మనం లాస్ట్ 2 క్లాసెస్లో మనం 2D షేప్స్ గురించి, ఏరియా అండ్ పెరిమీటర్ గురించి నేర్చుకుంటాం. ఓకే, ఏరియా అండ్ పెరిమీటర్. లాస్ట్ క్లాస్లో పర్టికులర్గా మనం ఏం చేసాము, ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్ది చేసాము. ఓకే, ఏరియా మనం దీన్ని ఎట్లా కనుక్కున్నామో దాని థియరీ చూసాము. దాని తర్వాత దాని ఫార్ములా కూడా మనం డిరైవ్ చేశాను అన్న. ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్ ఎంతనన్నా, if this is the height and the base is B, then what is the area of parallelogram? BH. Okay, where H is the height and B is the base. Okay, ఇది మనం నేర్చుకున్నాం. ఓకే, దీని తర్వాత మనం ట్రయాంగిల్ ది కూడా చూసాం. ఓకే, ట్రయాంగిల్ అనుకుంటే ఈ ట్రయాంగిల్ ఈ యొక్క హైట్ ని మనం H అనుకుంటే and this base is B, then area of triangle A is equals to half into BH అని మనం నేర్చుకున్నాం. ఓకే, గుర్తొచ్చిందా మీకు? దిస్ వీ హ్యావ్ ఈవెన్ I have showed you through stimulation also and we have solved a few problems. నేను కొన్ని లాస్ట్లో క్వశ్చన్స్ కూడా మీకు చూపించాను. ఓకే, అది గుర్తుందా? దీనికి ముందు మనం వీటికంటే ముందు మనం రెక్టాంగిల్ అండ్ స్క్వేర్ది కూడా నేర్చుకున్నాం. రెక్టాంగిల్ యొక్క స్క్వేర్ యొక్క ఈ రెక్టాంగిల్, ఈ రెక్టాంగిల్ యొక్క if it is L and this is B, then what is the area of this rectangle? Area of rectangle is equal to L into B. Sorry, rectangle. If this is a square, having sides, all the sides A, and what is the area of the square? Area is equal to A square. We have already learnt this. So this area is equal to B into H. Triangle యొక్క area is equal to half into BH. ఇది square ది అయితే if A is the side, then A square is the area. And if L and B are the length and breadth of the rectangle, then the area would be L into B. This we have learnt. Okay, in the previous 2 classes. This is clear? ఇవాళ ఏం చేద్దాం నాన్న అంటే, ఇవాళ మనం ఏం చేద్దామంటే కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం నాన్న. ఓకే, మనం నేర్చుకున్న వాటిపైన, ఎందుకంటే దిస్ థియరీ వీ హ్యావ్ లర్న్. నౌ లెట్ us get into some problems from your textbook. ఏం చేద్దాం ఇవాళ, కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం on the topics that we have discussed, on particular on ఈ parallelogram పైన అండ్ ట్రయాంగిల్ పైన, ఈ ట్రయాంగిల్స్ ఏరియా పైన మనం ప్రాబ్లమ్స్ ఆన్ ఏరియా ఇది చూద్దాం ఒకసారి. ఓకే, దీని తర్వాత ఇవాటి క్లాస్లో ఇంకోటి ఏం చేద్దాం, ఇవాటి క్లాస్లో ఏమేమి చేస్తున్నాం అనేది మనం ఒకసారి రాద్దాం. ఓకే, దీని తర్వాత మనం ఏం చేద్దాం, సర్కిల్ పైన కూడా చూద్దాం, సర్కిల్ షేప్ గురించి చూద్దాం. ఈ సర్కిల్ అంటే ఏంటిది అండ్ దీని ఏరియా అండ్ పెరిమీటర్ రెండు చూద్దాం నాన్న. సర్కిల్ ఏరియా అండ్ పెరిమీటర్ కనుక్కోవడానికి ఫార్ములాస్ ఏంది అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ కూడా దీనిపైన మనం చేద్దాం. ఓకే, అండ్ ఇఫ్ టైం పర్మిట్స్ విల్ ఆల్సో
గెట్ ఇన్ టు ద ట్రయాంగిల్ యొక్క మనం ఏం చేద్దామన్నా కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, వాటిని చూద్దాం. వాటిపైన స్పెసిఫికల్లీ ప్రాబ్లమ్స్ చేద్దాం, మనం సమ్స్ చేద్దాం మన టెక్స్ట్ బుక్ నుంచి. ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ వీఆర్ టేకింగ్ డైరెక్ట్లీ ఫ్రమ్ యువర్ టెక్స్ట్ బుక్. ఎక్కడ నుంచి తీసుకుందా? టెక్స్ట్ బుక్ నుంచి, యువర్ టెక్స్ట్ బుక్. సో స్పెసిఫికల్లీ క్లాస్ 7th టెక్స్ట్ బుక్ ను మనం ఇవాళ బేస్ చేసుకుందాం. ఓకే, క్లాస్ 7th టెక్స్ట్ బుక్ నుంచి ఈ ప్రాబ్లమ్స్ అనేవి చాప్టర్ 6 నుంచి. ఓకే, చాప్టర్ 6 దీనికి సంబంధించినవి చాప్టర్ 9 గురించి మనం డిస్కస్ చేద్దాం ఫ్రమ్ క్లాస్ 7. సో బీ రెడీ విత్ యువర్ క్లాస్ 7 మ్యాథ్స్ చాప్టర్ 6 అండ్ చాప్టర్ 9. సో లెట్ us గెట్ టు చాప్టర్ 6. దాని నుంచి కొన్ని ఏం చేద్దామన్నా కొన్ని ప్రాబ్లమ్స్ తీసుకున్నాము విత్ రిగార్డ్స్ టు parallelogram అండ్ ట్రయాంగిల్. ఓకే ఓకే ఓకేనా? Just look into your textbook. I am also looking into your textbook through my phone. మీ టెక్స్ట్ బుక్ నేను చూస్తున్నాను ఒకసారి, చూద్దాం ఒకసారి మనం. ఇందులో ఫస్ట్ ఏం చేద్దామన్నా మనం కొన్ని ఇందులో ఉన్న ఎగ్జాంపుల్స్ తీసుకుందాము. 1-2 ఎగ్జాంపుల్ చెప్తాను, దాని తర్వాత మనం ఏం చేద్దామంటే మళ్ళీ ముందుకెళ్దాం. ఓకే, దీంట్లో చూస్తే మీరు, నేను మీ టెక్స్ట్ బుక్ లో ఉన్న ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఇది చూడండి, ఎగ్జాంపుల్ 1 చూడండి అన్న. ఎగ్జాంపుల్ 1 ఫ్రమ్ చాప్టర్ 6 ఏరియా అండ్ పెరిమీటర్. ఈ చాప్టర్ నుంచి ఎగ్జాంపుల్ 1 అని ఉంది చూడండి. ఆ 1 అనే దాంట్లో ఏమనుంది, ఒక మనకు ప్యారలలోగ్రామ్ ఇచ్చాను అన్న. ఓకే, ప్యారలలోగ్రామ్ ఇచ్చాడు. ప్యారలలోగ్రామ్ పేరు ఏమన్నా ఏమి ఇవ్వలేదు ఇక్కడ. దీంట్లో బేస్ 4 అన్నాడు, అండ్ ఈ పర్పెండిక్యులర్ గీసింది, ద పర్పెండిక్యులర్ ఈస్ 3 centimeters అన్నాడు, అండ్ దిస్ ఈస్ 4 centimeters, బేస్ ఈస్ 4 centimeters అన్నాడు. అప్పుడు ఏరియా కనుక్కోమన్నాడు. ఏరియా ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ హెచ్. ఏరియా ఈజ్ ఈక్వల్ టు 3 into 4 విచ్ ఈస్ 12 centimeters square. ఇది ఎగ్జాంపుల్ 1 అన్న. ఓకే, ఇది చాలా చాలా సింపుల్. అదే ఎగ్జాంపుల్ 2 లో ఏమి ఇచ్చాడు? ఎగ్జాంపుల్ 2 లో కూడా సింపుల్ ఇచ్చాడు. ఒక ప్యారలలోగ్రామ్ ఇచ్చాడు. ఫిగర్ ఇదేంటన్నా 9.8 ఫిగర్. ఓకే, ఫిగర్ 9.8. అదే ఫిగర్ 9.9 లో ఏమి ఇచ్చాను చూస్తే మీరు, ఒక ప్యారలలోగ్రామ్ ఇచ్చాడు ఇట్లాగూ. ఓకే, ఈ ప్యారలలోగ్రామ్ ఇచ్చాడు. ఇక్కడ ఏందన్నా దిస్ వన్ ఇది ఇచ్చారు. ఏమన్నాడు? దీన్ని ఎక్స్ అన్నాడు. ఓకే, అండ్ ఈ బేస్ ఏమన్నాడు? దీన్ని దిస్ ఈస్ 4 centimeter అన్నాడు. ఓకే, అప్పుడు మనం ఏం చేయాలన్నా ఫైండ్ ఎక్స్ ఇఫ్ ద ఏరియా ఈస్ 24. ఏరియా ఏమి ఇచ్చాడు? ఏరియా ఈజ్ ఈక్వల్ టు 24 centimeters square ఇచ్చాడు. ఓకే, ఏరియా అనేది ఏంటన్నా 24 centimeters square ఇచ్చాడు. మనకేం కావాలి? ఎక్స్ కనుక్కోవాలి. వి నో ద ఏరియా. ఫార్ములా ఆఫ్ ఏరియా parallelogram is area is equal to b into h. Area is given. What is that? 24. So 24 is equal to, we have b which is 4, and we have x. So this height is not given. Let us take as it is x. So 24 is equal to 4x. Then x is equal to 24 by 4. X is equal to 4 1s are 4, 4 6s are. So x is equal to 6. ఇది ఎంతనా? 6. ఇవి చాలా ఈజీ నానా. ఐఎమ్ జస్ట్ రెఫరింగ్ టు యువర్ టెక్స్ట్ బుక్ ఓన్లీ. దిస్ ఇస్ ఇన్ ద ఫిగర్ 9.9. ఓకే, ఇంకొకటి ఇచ్చానా, ఎగ్జాంపుల్ 3 చూద్దాం మనం. ఓకే, నేను ఎగ్జాంపుల్ 3 చూసిన తర్వాత కొన్ని మెయిన్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం మనం. ఓకే, దీని తర్వాత మనం కొన్ని, ఇవి చాలా ఈజీ నానా. దట్స్ వై ఐఎమ్ గోయింగ్ అ బిట్ ఫాస్ట్. మీ టెక్స్ట్ బుక్ లో కూడా ఇవి ఉన్నాయి. ఓకే, మీ ఎగ్జాంపుల్ 3 లో ఏమి ఇచ్చాడు? ఏబిసిడి అనే ప్యారలలోగ్రామ్ ఇచ్చాడు.
ఏమన్నాడు దీన్ని ఏబిసిడి అనే పారలలోగ్రామ్ ఇచ్చాడు. దాని నుంచి ఇక్కడ నుంచి బి నుంచి ఇటువైపు ఒక పర్పెండిక్యులర్ గీసారు. దిస్ హైట్ ఈస్ 3 సెంటీమీటర్స్ అండ్ దిస్ సైడ్ ఈస్ 4 సెంటీమీటర్స్. ఓకే, అండ్ దిస్ ఈజ్ ఎక్స్. ఫ్రమ్ బి టు ఏబి ఒక పర్పెండిక్యులర్ లైన్ గీసారు నాన్న. ఓకే, దీని ఏమన్నాడు ఎక్స్ అన్నాడు. ఓకే, ఇదేమన్నాడు ఇది 6 సెంటీమీటర్స్ అన్నాడు. ఓకే, ఈ లెంత్ 6 సెంటీమీటర్స్, ఇది 4 సెంటీమీటర్స్. ఓకే, అప్పుడు ఏమన్నాడు ద హైట్ కరెస్పాండింగ్ టు ద CD3 ఇదొకటన్నా. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు ఏరియా ఆఫ్ పారలలోగ్రామ్, ఈ పారలలోగ్రామ్ యొక్క ఏరియా కనుక్కోమన్నాడు. ఓకే, ఏరియా ఈజ్ ఈక్వల్ టు మనకి ఈజీగా తెలుసు, ఈజ్ ఈక్వల్స్ టు బి ఇంటూ హెచ్. ఏరియా ఆఫ్ పారలలోగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ హెచ్. ఇందులో మనకు ఈ బేస్ తెలుసు అండ్ దీని కరెస్పాండింగ్ హైట్ కూడా తెలుసు. ఓకే, ఈ బేస్ ఎంత 6 అండ్ దీని కరెస్పాండింగ్ హైట్ ఎంత అది 3. సో we have 18 centimeter square area is equal to. Okay, సింపుల్. దాని తర్వాత ఈ ఏమన్నా ఇంకా ఈ ఎక్స్ ని కనుక్కోమన్నాడు, ఏడీకి కరెస్పాండింగ్ ఉన్న హైట్ ని కనుక్కోమన్నాడు. మనకి ఏంద్రానా ఎప్పుడైనా కానీ ఏరియా అనేది కాన్స్టెంట్ గా ఉంటది. సో ఏరియా వినో 18 ఈజ్ ఈక్వల్స్ టు ఈ బేస్ తీసుకుంటే దీని కరెస్పాండింగ్ హైట్ తీసుకోవాలన్న, ఇది తీసుకుంటే దీని కరెస్పాండింగ్ హైట్ ఏంది ఇది. సో 18 ఈజ్ ఈక్వల్స్ టు ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు, నేను మళ్ళీ ఏరియా రాస్తానా, ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు బి ఇంటూ హెచ్. ఇక్కడ ఈ బీమ్ తీసుకుంటే if this is the base then the corresponding height is this. So area is equals to 4 into x. We know already area 18. So 18 is equals to 4x. Okay, and from this then it lays x is equal to 18 by 4. 18 by 4 which is 4 1 4 4 16. 16 అయిపోతే 4 4 16, 2 ఉండిద్ది, ఇక్కడ 20 అయిపోతే 5. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంతనా 4.5 సెంటీమీటర్స్. ఇది దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఈజీ. ఇఫ్ యూ నో ద కాన్సెప్ట్ వీ కెన్ డూ దీస్ ప్రాబ్లమ్స్ వెరీ ఈజీ. ఓకే, కొన్ని ప్రాబ్లమ్స్ మనం ఇప్పుడు విల్ సాల్వ్ సమ్ ప్రాబ్లమ్స్ ఆన్ ట్రయాంగిల్స్ ఆల్సో, ట్రయాంగిల్ ఏరియా ఆల్సో. ఓకే, అచ్చా కొన్ని ప్రాబ్లమ్స్ మనం ఏం చేద్దాము, ఓకే ఎగ్జాంపుల్స్ చూద్దాం. దాని తర్వాత మనం మీకు ఇచ్చిన క్వశ్చన్స్ లో కూడా సాల్వ్ చేద్దాం. మీకు ఇచ్చిన ఎక్సర్సైజ్ ఉందిగా చాప్టర్ కి వెనకాల, దాన్ని కూడా మనం చూసేద్దాం. ఓకే, ఎగ్జాంపుల్ 5 చూడండి అన్న. ఎగ్జాంపుల్ 5 మనం ఏం చెప్పాను, ట్రయాంగిల్ యొక్క ఏరియా ఎంత నాన్న, హాఫ్ ఇంటూ బిహెచ్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ట్రయాంగిల్ యొక్క ఏరియా. ఎగ్జాంపుల్ 5 లో ఏమి ఇచ్చాడు, PQR అనే ట్రయాంగిల్ తీసుకున్నాడు. ఏమన్నాడు, PQR అనే ట్రయాంగిల్ తీసుకున్నాడు. దీని హైట్ ఎంత నాన్న, ఈ క్యూ నుంచి ఇటువైపు గీస్తాడు. దీన్ని ఏమంటాం, ఆల్టిట్యూడ్ అంటాం కదా. ఈ ఆల్టిట్యూడ్ ఎంత, m వరకు గీసాడు. సో హియర్ ఇది చూడండి, m వరకు గీసారు. ఇదెంత ఇచ్చాడన్న 4 సెంటీమీటర్స్ ఇచ్చాడు. అండ్ this has been given as 8 centimeters. ఓకే, అండ్ ఈ హైట్ ఎంత నాన్న, ఈ హైట్ ఎంత ఇచ్చాడు, హైట్ ఈస్ గివెన్ as 5 centimeters. ఓకే, 5 4 8. ఓకే, ఇది ఇచ్చాడు. ఇప్పుడు చూడాలన్న ఏమన్నాడు, మనకు ఏరియా కనుక్కోమన్నా. దీన్ని ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్. ఓకే, వేర్ బి ఈస్ ద బేస్, అర్థమవుతుందా, వేర్ బి ఈస్ ద బేస్ అండ్ హెచ్ ఇస్ ద హైట్. ఓకే, ఇందులో చూడండి హాఫ్, ఇది చూడండి బేస్ ఇక్కడ ఏంది 4, దీని కరెస్పాండింగ్ హైట్ ఎంత నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దాకా ఎక్స్టెండ్ చేస్తే దీని కరెస్పాండింగ్ హైట్ ఎంత, ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఇది 5 ఇచ్చాడు కదా. ఓకే, కాబట్టి 4 into 5 అర్థమవుతుందా. ఈ బేస్ తీసుకుంటే దీని కరెస్పాండింగ్ హైట్ ఏంది నాన్న
ఇది ఇచ్చాడు కాబట్టి 4 into 5. సో 2 2s are 4. సో 5 2s are 10 centimeter square. ఓకే, అర్థమవుతుందా? క్యూఎం కనుక్కోమన్నాడు. ఇక్కడ ఇంకేమన్నాడు, క్యూఎం హైట్ ఎంత అని తెలుసుకోమన్నాడు. ఓకే, క్యూఎం హైట్ ఎంత అని, క్యూఎం అంటే కూడా ఎంత అని ఇక్కడ అడిగాడు. ఓకే, దీంట్లో మనం ఏం చెప్పొచ్చు, ఏరియా ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చినా హాఫ్ ఇంటూ జిహెచ్ అని రాయొచ్చు. ఓకే, దీనిలో మనకు ఆల్రెడీ ఏరియా తెలుసు ఎంత, ఇక్కడ 10 వచ్చింది. ఓకే, 10 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ 8 ఇంటూ హెచ్. ఇది చూడండి అన్న, ఈ ట్రయాంగిల్లో నేను ఈ ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. ఓకే, ఈ సైడ్ తీసుకున్నాను. ఓకే, ఈ సైడ్ తీసుకుంటున్నాను. దీనికి కరస్పాండింగ్ హైట్ ఎంత, ఈ సైడ్ కి కరస్పాండింగ్ హైట్ ఎంత, ఇది కదా క్యూఎం. నేను చూడండి, ఈ సైడ్ తీసుకుంటే దీనికి కరస్పాండింగ్ హైట్ ఇది, ఈ సైడ్ తీసుకుంటే దీనికి కరస్పాండింగ్ హైట్ ఎంత, ఇది క్యూఎం. క్యూఎం అనేది నేను హెచ్ అనుకుంటే నాకు హెచ్ వచ్చింది కదా క్యూఎం. ఇప్పుడు హెచ్ ఈజ్ ఈక్వల్ టు నేను ఏం రాయొచ్చు, ఇది 10 into 2/8. దీన్ని ఎయిట్ రాసాను, 10 into 2 divided by 8 వచ్చింది. ఇది చేస్తే 2 4s are 4, 2.5. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు 2.5 అని రాయొచ్చు కదా. అర్థమవుతుందా? మనం ఎప్పుడైనా కూడా ఏ సైడ్ అయితే తీసుకున్నామో దానికి కరస్పాండ్, దానికి ఉండేటువంటి, దాని దగ్గర ఉండేటువంటి హైట్ తీసుకోవాలి. దీన్ని తీసుకుంటే ఇది హైట్ అయింది, ఇది తీసుకుంటే ఇది హైట్ అయితే, అది చూసి మనం చేసేసినాం. దిస్ ఈజ్ వెరీ ఈజీ. ఓకే, this is fifth example, example 5 from your textbook. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం నాన్న, కొన్ని సమ్స్ తీసుకున్నాము. మీ దాంట్లో ఉంది ఎక్సర్సైజ్ 9.1 ఉంది, మీ టెక్స్ట్ బుక్ లో నుంచి ఎక్సర్సైజ్ 9.1 ఉంది. ఓకే, ఎక్సర్సైజ్ 9.1 ఫ్రమ్ చాప్టర్ 6. ఓకే, దాంట్లో కొన్ని ఇచ్చాను నాన్న, ఈజీ ఉన్నాయి. ఇది చాలా, నేను ఒకటి రెండు చూసి చెప్పింటాను, దాని తర్వాత మీరు హోంవర్క్ చేసుకోనండి. ఓకే, ఇది చూడండి, మీ ఫస్ట్ దాంట్లో ఏ క్వశ్చన్ నెంబర్ 1 ఏలో ఏమి ఇచ్చాడు, ఒక పారలలోగ్రామ్ ఇచ్చాడు. ఓకే, ఇది పారలలోగ్రామ్ అనుకుంటే మీరు ఇట్లా ఒక డయాగనల్ గీస్తే, అండ్ దిస్ ఈజ్ 4 అన్నాడు. ఓకే, 4 centimeters అన్నాడు, అండ్ దిస్ ఈజ్ 7 centimeters అన్నాడు. ఓకే, ఇప్పుడు దీని ఏరియా కనుక్కోమన్నాను. ఏరియా ఆఫ్ పారలలోగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ హెచ్. ఏరియా ఈజ్ ఈక్వల్ టు, ఇది బి ఎంత నాన్న 7, అండ్ హెచ్ దిస్ ద సైడ్స్ కరస్పాండింగ్ హైట్ ఈజ్ 4. సో ఏరియా ఈజ్ ఈక్వల్ 7 4s are 28 centimeter square. ఓకే, ఏరియా చూసారా సెంటీమీటర్ స్క్వేర్ లో ఉంటుంది, సెంటీమీటర్ అని రాయద్దు. ఓకే, ఎందుకంటే ఇక్కడ 7 centimeters ఇంటూ 4 centimeters, సెంటీమీటర్ స్క్వేర్ అయిపోతుంది. ఓకే, ఏరియా అనేది సెంటీమీటర్ స్క్వేర్ లో ఉంటుంది. ఓకే, నన్ సెకండ్ ది చూడండి, సెకండ్ ది there is another parallelogram which is given as this. Okay, ఇది ఒక parallelogram ఇచ్చారు, అండ్ దీంట్లో ఏమి ఇచ్చారన్న, ఇది 5 ఇచ్చాడు, అండ్ ద హైట్ ఈస్ 3 ఇచ్చారు నాన్న. సో ఏరియా ఈజ్ ఈక్వల్ టు సేమ్ BH 5 into 3, 15 centimeter square area. Okay, this is the area. Clear? ఇట్లాగే 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి నాన్న. There are some D5 figures, so everything is same. You just apply the A is equal to BH formula for this parallelogram. Parallelogram కు ఇది చేస్తే ఈజీ నాన్న, A is equal to BH. So I'm not getting with that is your homework అన్న, అది మీరు హోంవర్క్ చేసుకొని రావాలి. A is equal to BH అనేది. ఓకే, so this is the first question and we have discussed the answers, right? ఇదే ఎక్సర్సైజ్ 9.1 లో ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, చూద్దామన్న. ఓకే, ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, రెండోది చూద్దాం, క్వశ్చన్ నెంబర్ 2.
క్వశ్చన్ నెంబర్ 2 లో కూడా సేమ్ ఇచ్చాను, నన్ను ఏం లేదు, ట్రయాంగిల్ ఇచ్చాడు, దాని ఏరియా అనుకోడు. ఏ చూద్దాం, ఏమేమి ఇచ్చాడు, ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు. ఓకే, ట్రయాంగిల్ ఇచ్చాడు, దాని 3 సెంటీమీటర్స్ హైట్ ఉంది అండ్ బేస్ అనేది 4 సెంటీమీటర్స్ ఉంది. we have to find the area of triangle is equals to half into BH. okay, here B is base is 4, half into base is 4 and height is 3. 4 2s are 2 2s are 4, 2 3s are 6, so 6 centimeter square 1A. అట్లాగే మీరు చూడండి B ది కూడా చూడండి. in B it is given that in this particular triangle ఒక ట్రయాంగిల్ గీసాడు, ఇట్లా గీసి దీంట్లో ఇది 5 సెంటీమీటర్స్ అన్నాడు అండ్ దిస్ ది కరస్పాండింగ్, ఓకేనా, ఇది ఎంత అన్నాడు, 3.2 అన్నాడు. ఓకే, 3.2 అన్నాడు. అండ్ ఏరియా అనుకో, ఏరియా ఇస్ ఈక్వల్ సేమ్ హాఫ్ ఇంటూ B into H. half B is given 5 and height is 3.2 to 1.6 5 1.6 मतलब 16 5 ఎంత నానా 80 है ना 80, so 8.0. so area is equal to 8 centimeter square. okay, ఇది నానా, ఓకేనా. దీని తర్వాత మిగతావి చాలా ఈజీ నాన్న నువ్వు చేస్తే. ఇంకొకటి రెండు కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్స్ లాగా అనిపిస్తున్నాయి. దే ఆర్ యాక్చువల్లీ నాట్ డిఫికల్ట్ బట్ దే సీమ్ టు బి డిఫికల్ట్. సో ఐ టేక్ అప్ దోస్ అదర్ 1-2 questions, then we will move forward to the other concept. okay, ఎందుకంటే మనం కూడా కాన్సెప్ట్ కూడా చేసుకోవాలి. ఐ డిస్కస్ another 1-2 problems which seem to be difficult. కొంచెం డిఫికల్ట్ గా ఉన్నట్టు అనిపిస్తున్నాయి కానీ యాక్చువల్ గా అవి డిఫికల్ట్ అస్సలు కాదు. ఓకే, ఇది చూడండి ఫిగర్ 9.5 లో మీరు క్వశ్చన్ నెంబర్ ఏం చూస్తారన్నా, క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. క్వశ్చన్ నెంబర్ 6 లో ఇది చూస్తే ఏమన్నాడు, ఒక పారలలోగ్రామ్ ఇచ్చాడు. ఓకే, ఏమి ఇచ్చాడు, ఒక పారలలోగ్రామ్ ఇచ్చాడు. పారలలోగ్రామ్ ఇచ్చాడు, దీంట్లో బి నుంచి డిబి వైపు, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిడి అనుకుంటే ఈ బి నుంచి ఏడి వైపు ఒక పర్పెండిక్యులర్ లైన్ గీసాను నేను. ఓకే, అండ్ డి నుంచి ఏబి వైపు ఒక పర్పెండిక్యులర్ లైన్ ఇట్లా గీసాడు. ఓకే, ఇది ఎల్ దగ్గర ఇంటర్సెక్ట్ అయింది, ఇది ఎం దగ్గర ఇంటర్సెక్ట్ అయింది. ఓకే, ఇది కూడా పర్పెండిక్యులర్ లైన్. ఓకే, అయితే ఏమన్నా దీంట్లో ఏరియా ఆల్రెడీ ఇచ్చారు. ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఎంత, 1470 సెంటీమీటర్ స్క్వేర్ అని ఇచ్చాడు. ఓకే, అండ్ ఏబి ఈజ్ ఈక్వల్ కూడా మనకి ఇచ్చారు. ఏబి ఎంత ఇచ్చాడు నాన్న, ఏబి ఎంత ఇచ్చాడు నాన్న, 35 ఇచ్చాడు. ఓకే, అండ్ మీరు చూడండి ఒకసారి ఏడి ఎంత ఇచ్చాడు నాన్న, ఏడి 49 ఇచ్చాడు. ఓకే, ఏడి ఇచ్చాడు. ఓకే, బిఎం డిఎల్ది మనం కనుక్కోవాలన్నా, బిఎం లెంత్ డిఎల్ లెంత్ మనం కనుక్కోవాలి. ఓకే, మనకి ఈజీ నాన్న, ఇది కూడా సింపుల్, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. మనకి ఏరియా ఆల్రెడీ తెలుసు. ఏరియా ఆఫ్ ఏ పారలలోగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ హెచ్. మనకి ఏంది, ఇది రెండు కేసులలో తీసుకుందాం, ఒకటి ఈ కేసు తీసుకుందాం, ఒకటి ఈ కేసు తీసుకుందాం. ఓకే, ఫస్ట్ మనం బిఎం కేసు తీసుకుందాం. ఓకే, బిఎం దగ్గర, సో బిఎం దగ్గర ఏ ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఎంత, 1470 ఈజ్ ఈక్వల్స్ టు బి ఏంటన్నా, ఇక్కడ బిఎం లో బిఎం కి కరస్పాండింగ్ ఇది ఏమి చూడాలి, ఈ డిఏ కదా, ఈ డిఏ అనేది బేసు, దీనికి కరస్పాండింగ్ పర్పెండిక్యులర్ అనేది ఇది. ఓకే, కాబట్టి నేను ఇది తీసుకుంటే డిఏ ఎంత ఉంది నాన్న, 49 ఇంటూ బిఎం. బిఎంది నేనేమనుకున్నా, బిఎంఏ అనుకుంటా. ఓకే, అప్పుడు ఆ బిఎం లెంత్ ఎంత అంటే బిఎం ఈజ్ ఈక్వల్ టు 417/49 ఇది కదా. చూడండి నేను ఏం చేశాను, బిఎం ని, అర్థమవుతుంది నాన్న, ఏరియా ఆఫ్ ద పారలలోగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ హెచ్. ఇప్పుడు బిఎం వైపుకి వస్తే నేను బిఎం తీసుకుంటే దీని కరస్పాండింగ్ సైడ్ ఏంది, డిఏ కదా, డిఏ ఇంటూ బిఎం అనుకుంటా, నాకు దీని రెండు మల్టిప్లై అయితే నాకు ఏరియా రావాలి. ఓకే,
ఇట్లాగే ఇక్కడ కూడా ఏరియా ఈజ్ ఈక్వల్ టు పిహెచ్. ఇక్కడ డిఎల్ తీసుకుందాం నాన్న. ఓకే, డిఎల్. సో డిఎల్ ని తీసుకుంటే దీని కరస్పాండింగ్ సైడ్ ఎంత నాన్న? ఏబి కదా. ఈ బేస్ తీసుకుంటే ఇది నేను ఈ హైట్ తీసుకోవాలి. ఈ బేస్ ఈ హైట్ ని మల్టిప్లై చేస్తే ప్రొడక్ట్ చేస్తే నాకు ఏరియా వచ్చింది. ఓకే, ఏరియా ఈజ్ ఈక్వల్ టు నేనేం రాయొచ్చు? ఏబి విచ్ ఈస్ 35 ఇంటూ హైట్ డిఎల్. ఓకే, ఏరియా అనేది నాకు ఇచ్చారు. ఓకే, 1470 ఈజ్ ఈక్వల్స్ టు 35 ఇంటూ డిఎల్. ఓకే, సో హియర్ డిఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 1470 డివైడెడ్ బై 35. నేను ఒకసారి దీన్ని చూసుకుంటే 7 ఎక్కం 7 7 7 ఏళ్ళ 49. ఓకే, 7 2 14 7 ఎక్కం 7 0 నాన్న. ఓకే, 7 ఎక్కం 7 3 21. బిఎం ఈజ్ ఈక్వల్స్ టు 30. ఓకే, అండ్ డిఎల్ ఈజ్ ఈక్వల్స్ టు చూస్తే మనం ఇలా 7 7 7 5 35. ఓకే, 7 2 14 7 1. And 5 5 4 20 and 5 2 DL is equal to 42. అర్థమైందా? BM is equal to 30, DL is equal to ఓకే 42 అట్లా అన్నాను. ఓకే, సారీ అంతే కదా, అంతే. క్లియర్? ఇట్లా మనం చేయాలన్నా. ఓకే, అర్థమైంది కదా? ఇది చాలా ఈజీ. ఏం లేదు నాన్న, ప్రాబ్లం మనకు కాన్సెప్ట్ తెలిస్తే, ఫార్ములా తెలిస్తే we can do these sums very with ease. చాలా ఈజీగా మనం చేయొచ్చు. ఓకే, ఈ ప్రాబ్లమ్స్ అన్ని యూ కెన్ డూ నాన్న. టెక్స్ట్ బుక్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని దీనిపైనే కొంచెం అటు ఇటు ఉంటే అవి కూడా నేను కొన్ని ఇబ్బంది ఉండే ఆల్రెడీ ప్రాబ్లమ్స్ చెప్పాను. ప్లీజ్ డూ ద రిమైనింగ్ హోంవర్క్ అండ్ గెట్ బ్యాక్ టు మీ అన్న. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఫర్దర్ ప్రాబ్లమ్స్ దెన్ వీ కెన్ డిస్కస్. ఇప్పుడు ఏం చేద్దాం నాన్న, మనము నేను చెప్పాను కదా, మనం ఇప్పుడు సర్కిల్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, మన 2D షేప్స్లలో ఇంపార్టెంట్ షేప్ ఏంటన్నా? సర్కిల్ షేప్. సర్కిల్ షేప్ ను మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. మన చేతికి ఉండే బ్యాంగిల్స్ సర్కిల్లో ఉంటాయి అన్నా. మన ప్లే గ్రౌండ్ కూడా మన ఓవల్ లో ఉంటుంది, కానీ కొన్నిసార్లు ఇది సర్కిల్ గా ఉండొచ్చు అనమాట ఇవన్నీ. సో ఈ సర్కిల్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఓకే, సర్కిల్ అనేది గుండ్రంగా ఉంటుంది. ఒక పర్టికులర్ కేంద్రం చుట్టూ, దీన్ని ఏమంటారు? సెంటర్ చుట్టూ అన్ని ఈక్వి డిస్టెన్స్, ఈ అన్ని పాయింట్స్ అన్ని చేస్తే అవన్నీ ఈక్వి డిస్టెన్స్ లో ఉంటాయి. ఓకే, ఇదైనాను ఇవన్నీ ఈక్వి డిస్టెన్స్ ఉంటుంది. ఈ ఈక్వి డిస్టెన్స్ ఏమంటారు అన్న? దీన్ని మనం, నేను చెప్పాను ఆల్రెడీ, దీన్ని సర్కిల్ అంటే దీన్ని ఏమొచ్చు మనం? దీన్ని దిస్ ఈస్ కాల్డ్ ఎస్ రేడియస్. ఓకే, దీన్ని ఏమంటారు అన్న? ఈక్వి డిస్టెన్స్ ను ఒక సెంటర్ పాయింట్ నుంచి సర్కిల్లో ఉన్నటువంటి దాని చుట్టుపక్కల ఉన్న అన్ని పాయింట్స్ కి ఈక్వల్ డిస్టెన్స్ ఉంది. ఇది ఎంత ఉండిద్దో ఇది అంతే ఉండిద్ది, ఇది అంతే ఉండిద్ది, ఇది అంతే ఉండిద్ది. ఓకే, దట్ ఈస్ రేడియస్. సో ఈ మొత్తం లైన్ చూసారా? ఈ కడ నుంచి ఈ కడకి ఒక లైన్ చూస్తే, ఇఫ్ దిస్ గోస్ త్రూ ది సెంటర్ ఆఫ్ ద సర్కిల్, దీని సెంటర్ ఆఫ్ ద సర్కిల్, దెన్ దిస్ హోల్ పార్ట్ ఈస్ కాల్డ్ యాజ్, దీని ఏమంటారా? దీన్ని డయామీటర్ అని అంటాము. వీటి గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. దీన్ని సెంటర్ అంటాము, and this half part is called radius, and this full line which is passing through the center is called as diameter. Okay, and మనం ఇంకా నేర్చుకున్నాము సర్కిల్ ఈ మొత్తం ఈ అరౌండ్ ఏరియా ఉంది చూసారా? సర్కిల్ కి అరౌండ్ ఏరియాని దీన్ని ఏమొచ్చు మనం? ఇది పెరిమీటర్, కాకపోతే దీన్ని సర్కిల్ విత్ స్పెసిఫిక్ రిగార్డ్స్ టు సర్కిల్ వి కాల్ ఇట్ యాజ్ సర్కంఫరెన్స్. ఏమంటారు అన్న? సర్కంఫరెన్స్. ఏమంటారు? సర్కంఫరెన్స్ అని అంటారు. దీన్ని పెరిమీటర్ ఆఫ్ సర్కిల్ అని కూడా అనొచ్చు మనం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్లియర్? ఇది చాలా ఈజీ కదా. దీన్ని ఏమంటారు? రేడియస్, అండ్ దిస్ ఇస్ డయామీటర్, అండ్ దిస్ ఇస్ సెంటర్. ద లైన్ అరౌండ్ దిస్ రీజన్ ఈస్ కాల్డ్ యాజ్ సర్కంఫరెన్స్. ఓకే అంటారు. ఓకే, దీని తర్వాత మనం ఒకసారి చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సర్కిల్స్ తీసుకుంటే, ప్రతి సర్కిల్స్ యొక్క సర్కంఫరెన్స్ కి అండ్ డయామీటర్ కి ఒక రేషియో తీసుకుంటున్నానా, అవి ఎప్పుడు కూడా ఒక వాల్యూ వచ్చింది. ఏమొచ్చిందన్నా? ఒక వాల్యూ అనేది వచ్చింది, అంటే కాన్స్టెంట్ ఉండిద్ది అనేది. దాన్ని పై అంటాం. ఓకే, దాన్ని మనం ఏమనొచ్చు? 3.14 అనొచ్చు. ఓకే,
మనం ఒకసారి చూద్దాము ఎట్లా ఉండిద్దో. ఇన్ యువర్ టెక్స్ట్ బుక్ ఇట్ ఈస్ గివెన్ అన్న. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో 4-5 సర్కిల్స్ తీసుకున్నాడు, వాటి సర్కంఫరెన్స్ తీసుకున్నాడు అండ్ వాటి రేషియో తీశాడు. ఓకే, ఒకసారి నేను చెప్తాను మళ్ళీ చూడండి. మీ టెక్స్ట్ బుక్ లో కూడా మీరు చూస్తే టెక్స్ట్ బుక్ లో చూస్తే ఇక్కడ ఏం తీసుకున్నాను, 2-3 డిఫరెంట్ సర్కిల్స్ ఆఫ్ డిఫరెంట్ డయామీటర్ తీసుకున్నాను. ఫస్ట్ సర్కిల్ ఏంటన్నా, ఫస్ట్ సర్కిల్ కి రేడియస్ ఎంత తీసుకున్నాను అండ్ డయామీటర్ అండ్ సర్కంఫరెన్స్ అండ్ ద రేషియో సర్కంఫరెన్స్ డివైడెడ్ బై డయామీటర్, దీన్ని డి అనుకుంటా. ఓకే, ఇప్పుడు ఒక ఫస్ట్ సర్కిల్ ఏం తీసుకున్నాను, 3.5 తీసుకున్నాడు. సో డయామీటర్ ఏమైంది, దీనికి డబుల్ అవుతుంది అన్న. ఒక సైడ్ అయితే రేడియస్, రెండు సైడ్ మొత్తం అవుతుంది డయామీటర్, దీన్ని 7 అయింది. ఓకే, అప్పుడు సర్కంఫరెన్స్ ఏమైంది నాన్న, ఒకసారి కొలిసి చూసాడు వాడు. సార్ ఆల్రెడీ ఇన్ ద టెక్స్ట్ బుక్ ఇట్ ఈస్ ఆల్రెడీ క్యాలిక్యులేటెడ్ అండ్ ఇట్ ఈస్ గివెన్. సో దట్ ఈస్ 22 అన్నాడు. సో ఈ రెండింటి రేషియో తీసుకుంటే ఏముంది నాన్న, 22.7 వచ్చింది. ఓకే, ఇది ఒకసారి చూడండి. ఇంకో సర్కిల్ తీసుకున్నాడు, ఇంకో సర్కిల్ of radius 7, so the diameter becomes 14. Okay, everything in centimeter. I'm not writing centimeters. So 14, and it has already been calculated the circumference. దాని ఏముందన్నా 60, సారీ ఇక్కడ ఏమి ఇచ్చాడు 44 అని ఇచ్చాడు. ఓకే, సో C by D is equal to this by this, 44 by 14, which is ఇక్కడ 2 14 2 22. ఓకే, విచ్ ఈజ్ ఆల్సో 22/7. ఇంకోటి ఏంటన్నా, ఇంకో సర్కిల్ తీసుకున్నాడు ఆఫ్ రేడియస్ 10.5, సో దట్ డయామీటర్ బికమ్స్, దీనికి డబుల్ ఉంటుంది నాన్న, ఎంత ఉంది 21 అయింది. ఓకే, అండ్ ఆల్రెడీ సర్కంఫరెన్స్ కూడా క్యాలిక్యులేట్ చేశారు. ఈ రెండింటి రేషియో తీసుకున్నప్పుడు 66/21 తీసుకుంటే ఎంత అవుతుంది నాన్న, 66/21. ఇది కూడా చూడండి సేమ్ అవుతుందా, 3 × 21, 3 × 6, 3 × 4, సో 22/7. చూస్తున్నారా నాన్న, అంటే ఏ సర్కిల్ చూసుకున్నాను కూడా the ratio between the circumference and the diameter, the ratio between the circumference and diameter is always constant, that we call it as pi. దాన్నే మనం ఏమన్నా 22.7 అని అన్నాం. ఓకే, దీన్నే 3.14 అని కూడా మనం దీన్ని అది అకర్ణీయ సంఖ్య నుంచి మామూలు దశాంశంలోకి మారిస్తే వి గెట్ ఇట్ యాజ్ 3.14 అని వచ్చింది. ఓకే, అర్థమవుతుందా నాన్న, ఏ సర్కిల్ కైనా దిస్ హోల్డ్స్ ట్రూ. ఓకే, ఇప్పుడు నేను సర్కంఫరెన్స్ కావాలంటే నేనేం రాయొచ్చు నాన్న, దీని నుంచి ఇఫ్ ఐ వాంట్ టు నో ద సర్కంఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఇక్కడికి వెళ్తుంది నాన్న, పై డి అని రాయొచ్చా. ఓకే, సర్కంఫరెన్స్ సి ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, డిని ఏంటన్నా, డి ఈజ్ ఈక్వల్ టు 2r కదా, మనం నేర్చుకోలేదా. ఒక సర్కిల్ ఉంటే ఇది ఆర్ అయితే ఇది ఆర్ అయితే, ఈ రెండు ఆర్లను కూడితే వచ్చేది డి. సో ఇన్ ప్లేస్ ఆఫ్ డి కెన్ ఐ రైట్ 2r, ఐ కెన్ రైట్ రైట్. సో 2πr అని రాయొచ్చు, దీన్ని 2r రాశాను. ఓకే, దీన్ని ఏం రాయొచ్చు, నేను π × 2r అని రాయొచ్చు. ఓకే, దాన్ని నేను రాయొచ్చు 2πr అని రాయొచ్చా. కాబట్టి సర్కిల్ యొక్క చుట్టుకొలత ఆర్ సర్కంఫరెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు సి ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, నేను 2πr అని రాయొచ్చా. ఇఫ్ ఆర్ ఈస్ ద రేడియస్ అనా, హియర్ ఆర్ ఈస్ ద రేడియస్, కెన్ ఐ రైట్ సి ఈజ్ ఈక్వల్ 2πr రాయొచ్చు కదా ఇక్కడ నుంచి. సో నేను అందుకోసమే 2πr అని రాశాను. ఓకే, అర్థమవుతుందన్న, సి ఈజ్ ఈక్వల్స్ టు 2πr, సర్కిల్ యొక్క చుట్టుకొలత ఆర్ సర్కంఫరెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2πr. ఇది అర్థమవుతుందన్న, అంటే మనకు ఒక రేడియస్ ఇస్తే వీ కెన్ క్యాలిక్యులేట్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఎనీ సర్కిల్. వీ షుడ్ నో ఈదర్ రేడియస్ ఆర్ డయామీటర్. డయామీటర్ అయినా రేడియస్ అయినా ఏదైనా ఒకటి తెలిస్తే, అంటే డయామీటర్ తెలుసు అంటే రేడియస్ తెలిసినట్టే కదా. సో అట్లా అది ఏదైనా ఒకటి తెలిసింటే
we can easily calculate the circumference of circle. Okay, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటున్నా ఒకసారి యూజింగ్ స్టిమ్యులేషన్ ఒకసారి ఏరియా కూడా మనం ఎట్లా చేద్దామో చూద్దాం. ఓకేనా, ఏంది సర్కిల్ యొక్క ఏరియాను ఎట్లా కనుక్కోవాలో మనం ఒకసారి చూద్దాం. ఓకే, దానికంటే ముందు there are few examples given in your textbook. Hana? In your textbook there are few examples, so we'll take up some examples. Hana? మీ దాంట్లో చూసుకుంటే ఎగ్జాంపుల్ 7 చూడండి అన్న. టెక్స్ట్ బుక్ లో ఎగ్జాంపుల్ 7 చూడండి. చాప్టర్ 6 లోనే ఎగ్జాంపుల్ 7 చూడండి. ఎగ్జాంపుల్ 7 లో ఏమి ఇచ్చాడు? ఇఫ్ డయామీటర్ ఇస్ 10 సెంటీమీటర్, d is equal to 10 సెంటీమీటర్స్ అయితే మనకి ఏమన్నాడు? సర్కంఫరెన్స్ కనుక్కోమన్నాడు. ఓకే, సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ ది కనుక్కోమన్నాడు. ఓకే, ఓకేనా? సి, దీన్ని సి అనుకుంటే సి ఎంత అని అన్నాడు. ఓకే, మనం ఇప్పుడు ఇంతకు ముందే ఫార్ములాలో నేర్చుకున్నాం ఏమని? సర్కంఫరెన్స్ సి ఈజ్ ఈక్వల్స్ టు 2πr r ఇది మన పై డి. ఓకే, ఇంత ముందే నేర్చుకున్నాం. సర్కంఫరెన్స్ సి ఈజ్ ఈక్వల్ టు 2πr r పై డి. అంటే ఇక్కడ నేను డినే 2r గా రాశాను. సేమ్ ఇదే ఇది. If the diameter is given, we put the diameter in this formula, we'll get the circumference. So circumference C is equal to pi into d. D is here given as 10 centimeters. Okay, so pi ante value ఏందన్నా? నేను ఇంతకుముందు తీసుకున్నాను 22/7 or 3.14 అనొచ్చుగా. 3.14 into 10. ఓకే, కాబట్టి C is equals to దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే ఈ పాయింట్ అనేది ఇటు వచ్చింది అన్న. ఓకే, 31.4 ఏందన్నా సెంటీమీటర్స్. ఓకే, దాని యొక్క సర్కంఫరెన్స్ ఎట్లా ఉంటుంది? 31.4 ఉంటుంది అన్న. ఓకే, ఇది సింపుల్ ఎగ్జాంపుల్ 7. అంటే మనకు డయామీటర్ ఇస్తే ఈ ఫార్ములాలో పెడితే సరిపోతుంది. ఒకవేళ రేడియస్ ఇస్తే 2πr, వేర్ పై ఈజ్ ఈక్వల్స్ టు ఎంతనా? 3.14 or 22/7. అది వాల్యూ మనం చేస్తే మనకు వచ్చింది. ఓకే, ఇంకొక 2 ఉన్నాయి సింపుల్ గా, ఎందుకంటే మన అప్లికేషన్ కూడా తెలిసి ఉండాలి కదా. ఐఎమ్ టేకింగ్ అనదర్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ యువర్ టెక్స్ట్ బుక్ ఓన్లీ, ఫ్రమ్ క్లాస్ 7th అన్న. ఇవన్నీ ఐఎమ్ రెఫరింగ్ టు క్లాస్ 7th చాప్టర్ 6 ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇంకోటి 8th 9th రేంజ్ తీసుకున్నాం. ఎగ్జాంపుల్ 8th అండ్ ఎగ్జాంపుల్ 9th ఇక్కడ తీసుకున్నాం. ఓకే, ఎగ్జాంపుల్ 8th లో ఏమి ఇచ్చాడు? సింపుల్ ది ఇక్కడ రేడియస్ ఇచ్చాడు, మన సర్కంఫరెన్స్ కనుక్కోవాలి. ఓకే, రేడియస్ ఆఫ్ ఏ డిస్క్ ఎంత అన్నాడు? 14 సెంటీమీటర్స్ అన్నాడు. అప్పుడు దాన్ని మనం ఏం కనుక్కోవాలి? సర్కంఫరెన్స్ C is equals to మనకు తెలుసు 2πr. సర్కంఫరెన్స్ C is equal to 2 into పై ఏంటిందన్న? 22/7 into r. r ఎంతనా? 14. సో 7 2s are 14. సో 2 into 22 ఎంతనా? 44. 44 into 2 88 సెంటీమీటర్స్ అని మనం రాయొచ్చు. ఓకే, ఇదే 9th లో ఇచ్చారు. ఎగ్జాంపుల్ 9 లో ద రేడియస్ ఆఫ్ ఎ సర్క్యులర్ పైప్ ఈజ్, సర్క్యులర్ పైప్ యొక్క రేడియస్ ఎంతనా? 10 సెంటీమీటర్స్ అన్నాడు. ఓకే, అండ్ లెంత్ ఆఫ్ ఏ టేప్ ఈజ్ రిక్వైర్డ్ టు ర్యాప్ ద వన్ అరౌండ్ ద పైప్. ఏమన్నాడు? అదేనన్న, ఒక పైప్ ఇచ్చాడు. ఈ పైప్ యొక్క ఏమి ఇచ్చాడు నాన్న? ఈ రేడియస్ ఇచ్చాడు. ఓకే, ఈ రేడియస్ అనేది ఇచ్చాడు. దీని చుట్టూరు ఒక టేప్ పెట్టాలంటే, ఒక రౌండ్ పెట్టడానికి ఎంత టేప్ పడిద్ది అన్నాడు. ఆయన ఏమంటున్నాడు? ఇండైరెక్ట్ వాడు ఏమడుగుతున్నాడు? ఇండైరెక్ట్ వాడు సర్కంఫరెన్స్ గానే అడుగుతున్నాడు. అంటే చెవుని ఇట్లా పట్టుకున్నా, ఇట్లా తిప్పి పట్టుకున్నా సేమ్ కదా నాన్న. వాడు ఏమంటున్నాడు ఇక్కడ? ఇండైరెక్ట్ గా సర్కంఫరెన్స్ అడుగుతున్నాడు. సో వి నో ద సర్కంఫరెన్స్ C is equal to 2π. అర్థమవుతుందా అన్న క్వశ్చన్? లెట్ మీ ఎక్స్ప్లెయిన్ అగైన్. ఒక పైప్ అన్నాడు, దాని రేడియస్ ఇచ్చాడు. ఒకవేళ ఈ పైప్ ను నువ్వు ఒక రౌండ్ చుట్టడానికి సరిపడేంత టేప్ లెంత్ ఎంత ఉండాలని అడిగాడు. అది దట్ ఈస్ నథింగ్ బట్ సర్కంఫరెన్స్. సో C is equal to 2 into pi. Pi is 3.14 into r. Okay,
సో ఇది ఎంతనా? C is equal to 2 into 3.14 ఎంత? 6.28 into 10. సో C is equals to 62.8 centimeters. ఇట్లా మనం చేయొచ్చున్నాను. ఓకే. So remaining problems are also easy, Nana. You can easily do that. Okay. Example 10 కూడా ఇచ్చారు. Example 10 కూడా ఇట్లాగే చేయొచ్చు. Example 10 లో ఏమి ఇచ్చారు? ఒక ఫిగర్ ఇచ్చాడు. ఓకే, ఫిగర్ 9.23 చూస్తే మీరు, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దట్ ఆల్సో. అది కొంచెం తేడా ఇచ్చాడు. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ డిఫికల్ట్ నానా. దట్ ఈస్ ఆల్సో, ఇఫ్ యూ నో ద కాన్సెప్ట్ వెరీ వెల్, దెన్ యూ కెన్ ఏబుల్ టు ఆన్సర్ ఇట్. నో ఇష్యూస్. కాన్సెప్చువల్ క్లారిటీ ఉంటే మనం ఏదైనా చేయొచ్చు నాన్న. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నాడు, ఒక ఇట్లా ఒకటి ఇచ్చాడు నాన్న, ఒక స్క్వేర్ ఇచ్చాడు. ఈ స్క్వేర్ పైన 14, ఇది కూడా 14, అండ్ దీనిపైన ఇట్లా సర్కిల్స్ ఉన్నాయి. ఓకే ఓకే, ఏమన్నాడు దీంట్లో పెరిమీటర్, ఈ షేప్ యొక్క పెరిమీటర్ అనుకోమన్నాడు నాన్న. పెరిమీటర్ అంటే ఇది అండ్ ఇది అండ్ ఇది అండ్ ఇది, వీటి మొత్తం లెన్స్ ఎంత అనేది కనుక్కోవాలి. ఓకే, ఇవన్నీ ఏంటి సర్క్యులర్ షేప్ లో ఉన్నాయి నాన్న. ఓకే, సో మనం ఇవన్నీ చూడు ఐడెంటికల్ గా ఉన్నాయి. ఓకే, ఒక్కదాని యొక్క ఇది తీసుకుంటే, ఇది ఒకటి అనుకుంటే దీన్ని 4 టైమ్ మల్టిప్లై చేస్తే మిగతా వచ్చినట్టే కదా, ఎందుకంటే ఇవన్నీ ఐడెంటికల్ గా ఉన్నాయి. ఓకే, అన్నిటికీ 14s అయితే. సో దీన్ని తీసుకున్నాను నేను. ఓకే, మనం ఫుల్ సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ అనేది ఏం తెలుసు, 5d అని తెలుసు. 5d అని తెలుసు. ఇక్కడ ఏంటనేది హాఫ్ సర్కిల్ ఉంది చూడండి. దిస్ ఈస్ హాఫ్, దిస్ ఈస్ హాఫ్, దిస్ ఈస్ హాఫ్, దిస్ ఈస్ హాఫ్. అంటే ఒక్కదాని యొక్క మనం సర్కంఫరెన్స్ కావాలంటే దీనిది హాఫ్ c/2 నాన్న. c/2 ఈజ్ ఈక్వల్ టు 5d/2. ఎందుకంటే ఇది ఫుల్ సర్కిల్ కాదు, హాఫ్ సర్కిల్. ఓకే, సో ఒక్కదాని ఎంత నాన్న, c/2 ఈజ్ ఈక్వల్స్ టు 5 ఇంటూ 5 ఈజ్ 22/7. d ఎంత ఇక్కడ 14. ఓకే, 14/2. 2 11s 7 2s అంటే c/2 అంటే సర్కంఫరెన్స్ ఎంత నాన్న, ఇది ఒక్కదాని షేప్ ది 22, దీని ఒక్కదాని 22. ఓకే, ఇది ఎంత నాన్న 22 సెంటీమీటర్. అయితే ఇది కూడా 22 అయింది, ఇది కూడా 22 అయింది, ఇది కూడా 22 అయింది. సో మొత్తం సర్కంఫరెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ C టోటల్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇది C1 అనుకుంటే, C2 అనుకుంటే, C3 అనుకుంటే, C4 అనుకుంటే, C1 ప్లస్ C2 ప్లస్ C3 ప్లస్ C4 అన్ని కూడా సమానం కాబట్టి 4 into 22 విచ్ ఈస్ 88. ఇదేమన్నా ఆన్సర్ అనేది సింపుల్. ఇది కూడా కాన్సెప్చువల్ క్లారిటీ ఉంటే చాలా ఈజీ. అర్థమైందా? మనం ఒక్కదాన్ని అనుకున్నాం, మొత్తాన్ని ఎంత నాన్న 5 c/2 అన్నాం, ఎందుకంటే ఇది హాఫ్ సర్కిల్ కదా, అందుకోసమే c/2 అన్నాను. ఓకే, ఇట్లా చేసుకుంటే c/2 ఈజ్ ఈక్వల్ టు c1 ఈజ్ ఈక్వల్ టు c/2. ఓకే, క్లియర్? ఇప్పుడు ఏం చేద్దాం నాన్న, మనం ఏరియా ఆఫ్ సర్కిల్ చూద్దాం. ఓకే, నౌ వాట్ విల్ డూ, విల్ నో మోర్ అబౌట్ ఏరియా ఆఫ్ సర్కిల్. ఏంటన్నా ఏరియా ఆఫ్ సర్కిల్. ఓకే, దీన్ని స్టిమ్యులేషన్ ద్వారా let us learn. Okay, so just give me a minute. I'm just checking into the other. Okay, somebody said board is not clearly visible. Okay, so I'm just looking into my stimulation. Just give me a minute. Okay, నేను ఒకసారి నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను. సో వాట్ విల్ డూ, విల్ లెర్న్ హౌ టు క్యాలిక్యులేట్ ద ఏరియా ఆఫ్ అ సర్కిల్. ఓకే, సో మనం చూద్దాం ఒకసారి. కెన్ యూ ఏబుల్ టు షో మై స్క్రీన్, సీ మై స్క్రీన్? ఓకే, చూస్తున్నారు కదా?
ఒకసారి మనం స్టిమ్యులేషన్ ద్వారా చూద్దాం నాన్న. ఏం చేద్దాం మనం, ఏరియా ఆఫ్ సర్కిల్ ఏంటన్నది మనం కనుక్కుందాం ఇప్పుడు. ఓకే, ఇది చూడండి నాన్న, నేనేది ఇది ఈ రేడియస్ తో నేను ఒక సర్కిల్ గీస్తున్నాను చూడండి. ఏందనేది రేడియస్ 2.65 సెంటీమీటర్ ఉన్నటువంటి నేను ఒక సర్కిల్ ని గీసాను. ఓకే, అర్థమవుతుందన్నా? ఏం చేశాను, రేడియస్ 2.65 ఉన్నటువంటి ఒక సర్కిల్ ని గీసాను. ఈ సర్కిల్ ని ఏం చేశానన్నా, నేను 16 ఈక్వల్ పార్ట్స్ గా చేశాను అన్న. ఓకే, ఏం చేశారు, నేను 16 ఈక్వల్ పార్ట్స్ గా చేశాను. దాన్ని ఇట్లా అరేంజ్ చేస్తున్నాను. నేను మళ్ళీ ఒకసారి చూపెడుతున్నాను. ఓకే, ఏం చేశానన్నా, నేను ఒక సర్కిల్ తీసుకున్నాను 2. ఓకే, 2.83 తీసుకున్నాను. ఇప్పుడు దీని తర్వాత ఈ సర్కిల్ ని నేను 16 ఈక్వల్ పార్ట్స్ గా తీసుకున్నాను. ఓకే, చూడండి ఎన్ని పార్ట్స్ తీసాను నేను, 16 ఈక్వల్ పార్ట్స్ గా తీసాను. దీన్ని కింద వేస్తున్నాను. ఓకే, అన్నిటిని ఈ పార్ట్స్ అన్నిటిని నేను కింద పేరుస్తున్నాను. ఓకే, ఓకే, ఈ ముక్క నేను పైన ఉన్న సర్కిల్ ముక్కల్ని కింద నేను ఈ 16 ముక్కల్ని కింద పెట్టాను అన్న. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఒక్క కలర్ దాన్ని వీటిపైన ఎగ్జాక్ట్ గా నేను చేస్తాను. ఓకే, ఇప్పుడు ఏందన్నా 16 ఉంది కదా, ఇందులో నేనేం చేశాను, ఈ ఒక్క కలర్ దాన్ని నేను మీదికనేసి దీంట్లో ఫిక్స్ చేస్తున్నాను. చూడండి, ఈ కలర్ 8 పీసెస్ అనేది ఒక కలర్ లో ఉంది, 8 పీసెస్ అనేది ఇంకో కలర్ ఉన్నది. ఈ 2 పీసెస్ ని నేను ఇట్లా పెడుతున్నాను చూడండి. ఓకే, కనిపించిందా, రెండింటిని నేను ఇట్లా పెడుతున్నాను. ఓకే, దీని తర్వాత నేను ఏం చేశానన్నా, ఇది ఒక ఏరియాని నేను ఈ లాస్ట్ ముక్కను తీసుకొచ్చి ఇటు వేస్తున్నాను. సో దట్ నాకు ఏం కావాలన్నా, నాకు ఒక షేప్ ఏర్పడాలి. దాని ఏరియాని నేను ఈజీగా క్యాలిక్యులేట్ చేయడం కోసం. ఇప్పుడు నాకు ఏం ఏర్పడింది, ఇది ఒక రెక్టాంగిల్ అని ఏర్పడింది చూడండి అన్న. నేను ఏం చేశాను, ఫస్ట్ నుంచి నేను ఒక సర్కిల్ తీసుకున్నాను ఇంతకుముందు. దాంట్లో ఆ సర్కిల్ ని 16 ముక్కలుగా చేశాను. 16 ముక్కల్ని కింద 8 ముక్కలు పెట్టాను చూడండి. ఒక కలర్ పైన 8 ముక్కలు, సేమ్ ముక్కల్ని నేను ఇట్లా ఫిక్స్ చేశాను. సో దట్ నాకు ఏం ఏర్పడింది, ఒక రెక్టాంగిల్ ఏర్పడింది. ఓకే, ఈ రెక్టాంగిల్ ఏరియాని కనుక్కోవడం అనేది నేను ఆల్రెడీ నేర్చుకున్నాను. ఓకే, రెక్టాంగిల్ ఏరియా అనేది ఏంది, రెక్టాంగిల్ ఏరియా ఏదైతే ఉందో అదే ఏరియా కూడా సర్కిల్ ఉంది. ఎందుకంటే నేను సర్కిల్ నే ముక్కలు చేశాను కదా. ఇది దిస్ ఈజ్ ఆల్ సర్కిల్, బట్ ఐ హావ్ అరేంజ్డ్ ఇట్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్ ఫార్మ్స్ అ రెక్టాంగిల్. ఓకే, నేను రెక్టాంగిల్ యొక్క ఏరియాని కనుక్కోవడం నాకు ఈజీ. నాకు ఏం కావాలి, రెక్టాంగిల్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు మనం నేర్చుకున్నాం L × B. నాకు L కావాలి అండ్ B కావాలి. ఓకే, ఇక్కడ ఇక్కడ చూడండి అన్న, L ఈజ్ ఎంత, 2π × r/2. ఎందుకంటే చూడండి అన్న, అర్థమవుతుందన్న, we observe that length is equal to half of the circumference of the circle. అర్థమవుతుందా, ఎందుకంటే ఇది మొత్తం మనం 18 మన 16 ఉన్నాయి. 16లలో 8 కింద పెట్టాను నేను, 8 మీద పెట్టాను. ఈ 8 ముక్కల యొక్క ఎంత ఉంటుందన్న, మనం ఆల్రెడీ సర్కంఫరెన్స్ నేర్చుకున్నాము, 2πr అని చెప్పాను కదా. మొత్తం 2πr, కాకపోతే అందులో సగం ముక్కలు తీసుకున్నాను కాబట్టి నేను దట్ ఈస్ 2πr/2. ఓకే, అర్థమవుతుంది, అందుకోసమే నేను 2πr/2 రాశాను. అండ్ దిస్ ఈస్ ద రేడియస్ r, వి నో దట్ అనా. సో 2πr/2 అండ్ ఇది r. సో లెంత్ ఇంటూ బ్రెడ్త్ 2πr/2 × 2, విచ్ ఈస్, ఇది చూసుకుంటే 2 క్యాన్సిల్ అయిపోయింది, πr × r, πr². సో ఏరియా ఆఫ్ సర్కిల్ ఎంత నాన్న, πr². అర్థమవుతుందా, నేను మళ్ళీ చెప్తాను చూడండి. ఓకే, సింపుల్. ఓకే, మళ్ళీ ఒకసారి చూడండి, నేను ఒక తీస్తున్నాను, ఒక సర్కిల్ గీస్తున్నాను. ఓకే, 2.51 అనే ఒక రేడియస్ తోటి ఒక సర్కిల్ గీసాను. ఈ సర్కిల్ ని నేను చూడండి 16 ఈక్వల్ పార్ట్స్ గా గీసాను చూడండి. ఓకే, 16 ఈక్వల్ పార్ట్స్ గా గీసాను. ఆ ముక్కలన్నింటినీ తీసుకొచ్చి నేను కింద వేస్తున్నాను. ఓకే, ఈ ముక్కలన్నింటినీ 16 ఈక్వల్ పార్ట్స్ ని నేను ఇట్లా కింద వేస్తున్నాను. ఓకే, వేసిన తర్వాత నేనేం చేస్తున్నా అంటే అన్ని కలర్స్ అన్ని ఒక కలర్ అని ఒక దగ్గర పెడుతున్నాను. ఓకే, అంటే ఎల్లో కలర్ ఒక బ్లూ కలర్ దాన్ని ఒక దగ్గర పెడుతున్నాను. ఒకసారి చూడండి, పెట్టానా, వేరే వేరే కలర్ అయింది. ఓకే, బ్లూ అండ్ ఇది ఒకటి గ్రీన్ అయింది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాను, నేను ఒక్క కలర్ ని
ఈ కలర్ని దీని మీదకి తీసుకెళ్తాను. ఓకే, ఇది ఈక్వల్ పీస్ అయింది, ఇది ఈక్వల్ పీస్ అయింది. ఇవి రెండింటిని నేను ఇట్లా నడిపిస్తాను సో దట్ నాకు ఒక రెక్టాంగిల్ షేప్ అనేది ఏర్పడడానికి. ఈ రెక్టాంగిల్ షేప్ ఏర్పడిందా? ఓకే, కొంచెం నాకు తేడా వచ్చింది. నేను రెక్టాంగిల్ కోసం ఏం చేస్తాను అంటే ఈ ముక్కని తీసుకొచ్చి ఇటు వేస్తా సో దట్ నాకు పర్ఫెక్ట్ రెక్టాంగిల్ రావాలి. ఓకే, ఇది ఏమైంది నాన్న? పర్ఫెక్ట్ రెక్టాంగిల్ అనేది ఫామ్ అయింది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను? పర్ఫెక్ట్ రెక్టాంగిల్ ఫామ్ అయితే నాకు రెక్టాంగిల్ ఏరియా అనేది కనుక్కోవడం తెలుసు. సో ఎల్ ఇంటూ బి కావాలి, నాకు ఎల్ బి కావాలి. సో ఎల్ అనేది నాకు ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే ఇవి 8 ముక్కలు ఉన్నాయి. 16 ముక్కలలో 8 ముక్కలు నేను తీసుకున్నాను. సో 8 ముక్కలు అంటే హాఫ్ సర్కిల్. సో ఫుల్ సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ ఎంత? 2πr. సో హాఫ్ సర్కిల్ ఎంత? 2πr/2. అండ్ దిస్ ఈజ్ ఆర్, ఐ నో దట్. సో ఏరియా ఈజ్ ఈక్వల్ టు 2πr/2 ఇంటూ ఆర్. ఓకే, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్. దీని యొక్క ఏరియానే సర్కిల్ యొక్క ఏరియా, ఎందుకంటే సర్కిల్ ని నేను తుక్కు చేశాను కదా. సర్కిల్ ని వీ హ్యావ్ బ్రోకెన్ ఇంటూ పీసెస్. సో ద ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ దట్ వీఆర్ గెటింగ్ ఈజ్ ఈక్వల్స్ టు ద ఏరియా ఆఫ్ సర్కిల్. సో దాన్ని ఇక్కడ రాశాను. సో πr². ఇది చాలా ఈజీ కదా, ఈజీ, దట్స్ వెరీ ఈజీ. ఒకసారి మనం కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇద్దాం. ఓకే, రేడియస్ ఆర్ అయితే గివెన్, ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకే, జస్ట్ లుక్ ఇన్ టు యువర్ స్క్రీన్. అనా, గివెన్ అ సర్కిల్ విత్ రేడియస్ ఆర్ 5 సెంటీమీటర్, రేడియస్ ఎంత అన్నాడు? 5 సెంటీమీటర్ అన్నాడు. ఏరియా అనుకున్నాడు. ఏరియా ఈజ్ ఈక్వల్ టు మనం ఏమన్నా πr² అన్నాను కదా. ఏమన్నా నేను? ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు πr² అని చెప్పాను కదా నేను. ఓకే, సో పై అంటే ఎంత అన్నాను? 3.14 అనొచ్చు. r² అంటే 25, 5² అన్నట్టు. 3.14 ఇంటూ 5² 25 ఎంత కావచ్చు నాన్న? ఇది మన ఆప్షన్స్ చూడండి నేను, ఇది ఆల్రెడీ 25 అండ్ దిస్ ఈజ్ 3.14. నేను ఒకసారి వేస్తే 25 ఇంటూ 3.14 కదా నాన్న. తీసుకుంటే ఆల్మోస్ట్ ఎంత కావచ్చు నాన్న? మనకు దగ్గర ఆన్సర్ ఏం కావచ్చు? ఇది కావచ్చు, 78.5 అనేది ఆన్సర్ అన్న. ఓకే, ఇది కరెక్ట్ ఆన్సర్. సెంటీమీటర్ స్క్వేర్. ఈ సెంటీమీటర్ కాదు, ఏరియా అనేది సెంటీమీటర్ స్క్వేర్ లో ఉంటుంది. సో దట్స్ వై దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకే, సో ఇట్లాగే వీ కెన్ సాల్వ్ ది అదర్ ప్రాబ్లమ్స్. మనం ఈ కిందిది కూడా మనం చూడొచ్చు. ఒక్కసారి నాకు ఇందులో రాయడం కొంచెం ఇబ్బందిగా ఉంది, బట్ ఎస్. ఓకే, ఇంకా ముందుకెళ్తానన్నా సేమ్. ఇందులో గివెన్ సర్కిల్ ఏరియా అనేది 314 ఇంచ్ స్క్వేర్ ఇచ్చాడు. రేడియస్ అనుకోవాలి, మనం తెలుసుగా నీకు సేమ్ ఫార్ములా. ఇది 314 ఈజ్ ఈక్వల్ టు πr². సో 314/π ఏం రాయొచ్చు అనేది? 314 డివైడెడ్ బై పై ఈజ్ ఈక్వల్ టు 3.14. 314/3.14 ఎంత నాన్న? ఇది చూసుకుంటే 314 డివైడెడ్ బై పై కదా, 3.14. ఇది చేస్తే ఎంత నాన్న? ఈ రెండింటిని చేస్తే మనకు ఆన్సర్ వచ్చేసి ఓకే, ఏరియా ఈజ్ ఈక్వల్ టు πr² ఈజ్ ఈక్వల్స్ టు ఎంత నాన్న? 3 ఏమి ఇచ్చాడు? 314 ఇచ్చాడు కదా, 314 ఇచ్చాడు. ఓకే, అండ్ ఇప్పుడు మనకు r² ఈజ్ ఈక్వల్ టు 314/3.14 వచ్చింది. ఓకే, ఓకే, r ఈజ్ ఈక్వల్ టు ఏంటి నాన్న? r ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ r² ఈజ్ ఈక్వల్ టు 100 వచ్చింది. ఓకే, r² ఈజ్ ఈక్వల్ టు 100 వచ్చింది. r² ఈజ్ ఈక్వల్ టు 100 ఇచ్చింది. r ఈజ్ ఈక్వల్ టు ఎంత నాన్న? ఈ స్క్వేర్ ఇట్లా వస్తే స్క్వేర్ వస్తే 100² అంటే ఏంటి నాన్న? విచ్ ఈజ్ ఈక్వల్ టు 10 ఇంచ్ స్క్వేర్. ఇది ఆన్సర్ కరెక్ట్. ఓకే, I'll explain you in the blackboard in the next class, but this is just okay. ఇది కూడా చాలా ఈజీ. ఓకే, ఓకేనా? దీన్ని నేను ఒకసారి
I'll use the blackboard to tell you the sum. నేను ఒకసారి బ్లాక్ బోర్డ్ లో చూద్దాం, అది నేను మీకు చెప్తాను. జస్ట్ లుకింగ్ టు ద బ్లాక్ బోర్డ్ వన్స్. You can able to see the blackboard, right? Let me explain here the sum. వాడు ఏమన్నాడు క్వశ్చన్ లో ఏమన్నానా, క్వశ్చన్ లో ఏరియా ఇచ్చాడు. ఏరియా ఈజ్ ఈక్వల్ టు 314 ఇంచ్ స్క్వేర్ అన్నాడు. ఓకే, అండ్ రేడియస్ ఆర్ కనుక్కోమన్నాడు. ఓకే, అప్పుడు ఏం చేయాలి మనం? వి నో ద ఫార్ములా ఏ ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్ పర్ సర్కిల్. ఓకే, ఏరియా అనేది 314 ఇచ్చారు, అండ్ పై ఈజ్ ఈక్వల్ టు 3.14 మనం తీసుకోవచ్చు. ఓకే, అండ్ ఆర్ స్క్వేర్. ఓకే, అండ్ ఆర్ స్క్వేర్ మనం ఏం రాయొచ్చు నాన్న, దీన్ని తీసుకొస్తే 314/3.14. ఓకే, ఇప్పుడు ఇది తీసుకుంటే ఇది 100 అయిపోయింది అన్న. ఓకే, 100 తో పోయింది, ఎందుకంటే ఇక్కడ పాయింట్స్ 2 ఉన్నాయి కదా, ఇక్కడ 100 తో చేస్తే పైన కూడా 100 తో చేయాలి. ఓకే, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 100. ఓకే, ఆర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 100. దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఈ 100 ని రాయొచ్చు మనం 10 స్క్వేర్ అని రాయొచ్చా? 10 స్క్వేర్, ఈ రూట్ కు ఈ స్క్వేర్ కు క్యాన్సిల్. దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 10 ఇంచ్. 10 ఇంచ్ స్క్వేర్ కాదు, ఎందుకంటే ఏరియా అడిగితే ఇంచ్ స్క్వేర్. ఓకే, ఏరియా ఏరియా అని అడిగితే ఇంచ్ స్క్వేర్ లో ఉంటుంది. మనకేం ఓన్లీ రేడియస్ అన్నాడు కాబట్టి దిస్ ఈజ్ ఇన్ ఇంచెస్, నాట్ ఇన్ స్క్వేర్. ఓన్లీ ఏరియా అడుగుతానే సెంటీమీటర్ స్క్వేర్ లో ఉండిద్ది. ఓకే, నాట్ రేడియస్. రేడియస్ అనేది ఎప్పుడైనా కూడా ఇంచెస్ లోనే ఉంటాయి, స్క్వేర్ పారామీటర్స్ రావు రేడియస్. ఓకే, అది అన్నమాట. క్లియర్? అర్థమైందా? ఏరియాను కనుక్కోవడం కూడా చాలా ఈజీ. ముందు ప్రాబ్లం లో కూడా అట్లాగే ఇచ్చారు మీరు. ఓకే, వాడు ఏమి ఇచ్చాడు మీకు? ఆర్ ఇచ్చాడు అండ్ ఏరియాని కనుక్కోమన్నాడు. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎంత ఇచ్చాడు? 10 ఇస్తే ఏరియా ఎంత? ఏరియా ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్ అన్నాడు. సో పై అంటే 3.14 ఇంటూ ఆర్ అంటే ఎంత నాన్న? ఆర్ ఈజ్ 10 అని ఇచ్చాడు, ఆర్ స్క్వేర్ అంటే 100 అయింది. సో 314. ఓకే, 314 ఈ యూనిట్ స్క్వేర్. ఓకే, యూనిట్ స్క్వేర్. ఇది అర్థమవుతుందా? ఓకే, సో దిస్ ఈస్ ద థింగ్. ఎవ్రీథింగ్ క్లియర్ నానా? క్లియర్ అయింది? మనం ఒకసారి ఏమేమి నేర్చుకున్నామో నేను ఇవాళ మళ్ళీ ఒకసారి క్విక్ రివిజన్ చేస్తాను. దాని తర్వాత మనం ప్రాబ్లమ్స్ చూద్దాం నెక్స్ట్ క్లాస్ లో. ఇవాటి క్లాస్ లో ఏం నేర్చుకున్నాం మనం? ఒక సర్కిల్ తీసుకుంటే అది రేడియస్ ఆర్ అయితే అప్పుడు దాని సర్కంఫరెన్స్ సి ఈజ్ ఈక్వల్స్ టు 2πr. or if d is the radius, sorry, diameter, then c is equal to pi into d. Okay, and if r is the radius, then area of circle is equals to pi r square, or area is equal to ఈ r ని మనం ఏం రాయొచ్చు? d/2 అని రాయొచ్చు కదా. సో d/2. సో ఏరియా ఈజ్ ఈక్వల్ టు pi d square by 4 అని కూడా మనం రాయొచ్చు. ఓకే, ఇట్లా కూడా మనం రాయొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ we have learned. And before that, area of parallelogram ది తీసుకున్నాం మనం. ఏరియా ఆఫ్ parallelogram ఎంత? b into h, and area of triangle is equals to half into bh. ఓకే, ఇవన్నీ మనం నేర్చుకున్నాం. And we'll take up some more problems in the next class regarding the area of circle. Okay, so this is clear. So I hope you had enjoyed the class, China. So we'll meet in the next class. Thank you all for joining. We can call it a day. Jai Vidya Shakti, Jai Hind, Jai Bharat. We'll meet in the next class and we'll do some problems. Yes, I think we can conclude this class. Ganesh, we can end the class. Thank you, sir. Okay, thank you, Ganesh.